భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా టైం ఉంది. నవంబర్లో ఈ ట్రోఫీ మొదలు కాబోతోంది. కానీ ఈ సిరీస్కు సంబంధించిన చర్చ మాత్రం ఊపేస్తోంది. ఇప్పటి నుంచే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నారు. సైకలాజికల్గా భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఆస్ట్రేలియాపై అప్పర్ హ్యాండ్ అంటూ ఇప్పటికే మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ హీట్ పెంచాడు. ఆ తర్వాత పాట్ కమిన్స్ కూడా స్పందించాడు. గత 2 సిరీసుల్లో ఆస్ట్రేలియా ఓడినప్పటికీ ఈసారి ఫలితం మారిపోతుందన్నాడు. భారత జట్టును కంగారు జట్టు ఓడిస్తుందన్నాడు. అయినా చివరిగా భారత్తో ఆడిన టెస్ట్లో ఆస్ట్రేలియానే గెలిచిందన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పైన గెలిచామని గుర్తు చేశాడు. కాకపోతే ఈసారి హోరాహోరీ పోరాటాలు ఉంటాయన్నాడు. ఆసీస్ సొంత పిచ్లపై 5 మ్యాచ్ల సిరీస్ జరగబోతుందన్నాడు. ఆతిథ్య జట్టుకే అడ్వాంటేజ్ అనే యాంగిల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఇదే అంశంపై ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ రియాక్ట్ అయ్యాడు. ఆసీస్ ఇండియా మ్యాచ్ల కోసం ప్రపంచం ఎదురుచూస్తుందన్నాడు. 2 జట్లు చివరి వరకు పోరాడే టైప్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతాయన్నాడు. ఆసీస్తో పాటు ఇండియాకు కూడా ప్రతి మ్యాచ్ కీలకమే అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉపయోగపడుతుందన్నాడు. ఆసీస్లో పైచేయి సాధించిన జట్టు ఈజీగా WTC ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, భారత్ మధ్య మరోసారి ఫైనల్ జరగొచ్చని గ్రీన్ జోస్యం చెప్పాడు. మళ్లీ టైటిల్ అందుకునేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఆసీస్తో ఈసారి కూడా టీమిండియాకు డేంజర్ తప్పదన్నాడు. దీంతో గ్రీన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. 2023-25 సీజన్ ఫైనల్ జూన్ 11న లార్డ్స్లో జరుగుతుంది. అప్పటి వరకు పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియానే తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత జట్టు 9 టెస్టుల్లో బరిలో దిగింది. ఇందులో 6 మ్యాచ్ల్లో విక్టరీ కొట్టింది. 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీమిండియా విజయాల శాతం 68.52. త్వరలోనే బంగ్లాదేశ్తో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టుల్లో తలపడుతుంది. అది ముగిశాక ఆసీస్లో 5 టెస్టులు ఆడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో ఆసీస్ 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు కంగారు జట్టు 12 మ్యాచ్ల్లో ఆడింది. 8 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 3 మ్యాచ్ల్లో చిత్తైంది. 1 మ్యాచ్ డ్రా అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ సాధించిన విజయాల శాతం 62.50. మొత్తంగా ఇండో ఆసీస్ వార్ ఆసక్తి రేపుతోంది. అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.